సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. 3 సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనకు గల కారణాలు, క్షేత్రస్థాయిలో అందుతున్న సాయం తదితర అంశాలపై అధికారులకు ఆయన వివరించారు. ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు.